శనార్థి శనార్థి నమస్తే అస్సలాము అలైకుం జై భీమ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే షురూ అయినాయి కదా, మరి ఎవరు గెలుస్తారు ఇంట్లో? ఇలా గెలిచే సమస్య నీకు ఇంకా డౌట్ ఎందుకు వస్తుంది? నాకు ఒక్కటి అర్థమైతే, ఎవరన్నా అరే మా లోకల్ నాయకుడు, మా సెక్యులర్ నాయకుడు, మా డైనామిక్ లీడర్, యూత్ ఐకాన్ నవీన్ యాదవ్. ఇంకా డౌట్ కూడా వస్తుందా మీకు? కన్ఫర్మా? అరే ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది, మీకు చూస్తలేరా? మీకు కనిపిస్తలేదు? ఇచ్చిరు కదా అన్న, ఇప్పుడు జనాల చేతిలో ఉంది అంతా. అల్లాడిపోతుండు కేటీఆర్, హరీష్ రావు. ఈనాడు ఈ 15 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, 12 సంవత్సరాలు. ఏనాడు కేటీఆర్ గల్లీ గల్లీ తిరగాలి, ఏనాడు హరీష్ రావు తిరగాలి, పెద్ద పెద్ద మినిస్టర్లు తిరగాలి. ఎందుకంటే ఆ రైలు ఉరుకుతుంది అంటారు చూడండి మనసుల, అట్లా రైలు పరిగెత్తుంది వాళ్ళ మనసులో. మస్తు టఫ్ ఇస్తురంట. ఇప్పుడు సునీతక్క వచ్చిందా ఏ బరిలోకి, మళ్ళా దిలీప్ సార్ వచ్చిండు బీజేపీ నుంచి, కొత్తగా ఇండిపెండెంట్ గా ఆస్మా కూడా వచ్చింది. ఇప్పుడు బీజేపీ అంటే టిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే తెలుసా మీకు? తెలియదా మీకు? ఇంతకు ముందు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని ఒక మోదీ తెచ్చిండు. మోదీకి తెస్తే మొత్తం మైనార్టీస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అందరు వ్యతిరేక చేసినారు. ఆల్రెడీ ఒకటే వాళ్ళు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి చట్టానికి ప్రతి ఒక్కడు ఏం చేసిండు, ఈ బిల్ వద్దు, ఈ అమెండ్మెంట్ వద్దు అని చెప్పారు. ఎవరు సపోర్ట్ చేసినారు? తెలంగాణ టిఆర్ఎస్ సపోర్ట్, బీఆర్ఎస్ ఉండే వాళ్ళు సపోర్ట్ చేసిండు, ఆంధ్రాలో టీడీపీ చేసింది. ఇక్కడ రేవంత్ అన్న ఏం చేసిండు, నేను సపోర్ట్ చేయ ముస్లింస్ లకి మైనార్టీస్ లకి నేను సపోర్ట్ లో ఉంటాను, ఆయన అమెండ్మెంట్ బిల్ కి పాస్ చేయలే. అక్కడికి వెళ్ళి జగన్ చేయలే. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడైపోయింది. అప్పుడు మా ముస్లిం మైనార్టీలకి కొంచెమైనా బుద్ధి ఉండాలా. మళ్ళా బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు. మీకు మీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకున్నాడు, మీకు అన్ని చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసాడు. త్రిబుల్ తల్లాకి సపోర్ట్ చేసింది కేసీఆర్ టీమే, అంతా వాళ్ళు చేస్తున్నారు. ఆస్మా చెల్లె పేరు కూడా వినబడుతుంది. ఆస్మా రాణి యువతని తీసుకుపోతుందేమో, మరి యువత కదా యూత్ ఐకాన్ అమ్మా నవీన్ యాదవ్. చిన్న పిల్లోడికి అడగండి, నవీన్ అంటే నవీన్ అన్న అంటాడు, నవీన్ కూడా అన్నాడు, నవీన్ అన్న అంటాడు. యూత్ ఐకాన్. ఢిల్లీ వరకు మాట వెళ్ళింది. సోనియా గాంధీ నవీన్ యాదవ్ కి టికెట్ కేటాయించిందంటే ఎక్కడి దాకా గాలి నడుస్తుంది, ఎక్కడి దాకా పేరుంది చూడండి. ఇక్కడ లోకల్ పార్టీ కాదు కదా, ఏదో కేసీఆర్ చెప్పేసే సీట్ దొరకని. ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, కర్కరే, ఎంత పెద్ద టీం అది. ఆల్రెడీ గెలిచినది, సందరాలన్నీ గెలిచినది. 101% గెలుతా. కొంచెం మీ ఆశీస్సులు ఉండాలి, అంత మీడియా ఆశీస్సులు. కొంచెం మీడియా మాకు మంచిగా కవర్ చేసి ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుని వైపే ఉంటది. లే అమ్మా, కొంచెం మాకేం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెవలప్మెంట్ కి ఓట్లాడు కదా. నేను మీకు కడతా, నేను ఇది చేసినా, నేను చార్మినార్ కట్టినా, గోల్కొండ కట్టినా, నాకు ఓటు వేయమంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కార్డులు పంచుతున్నారు. ఏం కార్డులు? దోకా ఇచ్చినారు. ఏం దోకా ఇచ్చినారు రా బాబు? బస్ ఇచ్చినారు. మెల్లమెల్ల 2 సంవత్సరాలు, మీరు 12 సంవత్సరాల ఎకరాలు అమ్మేసినారు. ఎవరు అడిగేటోడు లేదు. అసెంబ్లీ కట్టేసిండు, మంచిని పైసలు తీసుకుని, అన్ని ట్యాక్స్ కట్టిన పైసలు మా పైసలతో కట్టిన అన్ని ఎవరి పైసలు? అన్ని ఆ పైసలు పోయినాయి కదా. పైసలు ఫుల్ఫిల్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ 6 గ్యారంటీలు మీరు ఫుల్ఫిల్ చేయలే. మేము దాని గురించి ముస్లింలకు ఏం ఫుల్ఫిల్ చేసిండు? 12% రిజర్వేషన్ అన్నాడు. ఎన్ని? 12లో ఒక్కటైనా ఇచ్చిండా? గెలవగానే అన్నాడు బంగారు తెలంగాణ చేస్తా, ముస్లింలకి మైనార్టీలకి అది చేస్తా. ఇది ఏం చేసిండు? KG to PG ఫ్రీ అన్నారు. ఎక్కడైనా ఫ్రీ ఉందా? లాక్డౌన్ లో కట్టినా మేము పైసలు ఒక్కసారైనా ఏమైనా చేసిండా? ఏం చేయలేదు. మాకు మైనార్టీకి 12% రిజర్వేషన్ ఇవ్వలే. KG to PG లేదు. ఇక్కడ మన జూబ్లీస్ లో ఒక గవర్నమెంట్ మైనార్టీ స్కూల్ లేదండి. మైనార్టీ ఉర్దూ మీడియం అనేది మైనార్టీ స్కూల్ లేదు, మైనార్టీ కాలేజ్ లేదు. కనీసం ఆడవాళ్ళకి ఎక్కడైనా వెళ్ళాలంటే ఆ కుట్టు నేర్చుకుంటారు, అది సెంటర్ లేదు. నవీన్ అన్న నవ యువ నిర్మాణ్ సేవాని అనేది ఒకటి ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ లోపల ఎంత పేద పిల్లలకి, బలైన పిల్లలకి చదువు చెప్తుండ తెలుసా? స్పోర్ట్స్ మ్యాన్ కుస్తీ ఉంటది కదా, ఆ కుస్తీ వాళ్ళకి, రన్నింగ్ వాళ్ళకి, హ్యాండ్ బాల్ వాళ్ళకి మీ దగ్గర నాకు ఫీజు లేవంటే ఎంతో మందికి పైసలు సొంత చెప్తాను కడతారు. కానీ ఏనాడు కూడా చెప్పలే నేను చదివిస్తున్నా, నేను చేస్తున్నా. ఏనాడు కూడా చెప్పలే. అంత చదివిస్తాడు ఆయన ఫ్రీ. ఆయన సొంత డబ్బులు పైసలు పెట్టి చేస్తాడు. ఆయన పవర్ లో లేనప్పుడు అంత ప్రజాసేవ చేస్తే, పవర్ వచ్చినాక ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది పవర్? ఇంకా కొంచెం చేస్తాడు కదా. ఆ పవర్ గురించి ఇది ఎలక్షన్ ఆల్రెడీ గెలిచేసిన వ్యక్తి గెలిస్తే ఇంకా ఫుల్ఫిల్, ఇంకా గవర్నమెంట్ తో కొట్లాడి మైనార్టీలకు చేస్తాడు, SC ST వాళ్ళకి చేస్తాడు, BC వాళ్ళకి చేస్తాడు. అది మాకు కావాల్సింది లోకల్ నాయకుడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా లోకల్ నాయకుడు లేదు. PGR చేసిండు, అప్పుడు PGR తర్వాత మళ్ళీ మాకు ఈయననే. మొన్న ఏదో బీసీ బిడ్డకు ఇట్లా వచ్చిందనక కూడా ఎవరు కేసు పెట్టిరు కదా. ఇప్పుడు కేసు పెట్టినాక కూడా మరి బీసీ వాళ్ళు అంత ఐక్యంగా కాలేరని చెప్పి మాట్లాడారు. నేను ఒక మాట చెప్తాను, నా మాట తప్పుగా అర్థం చేసుకోండు. ముస్లింకి వ్యతిరేక కదా, ముస్లిమే. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరు పెట్టి? రఘునందన్ ఎవరు? తెలుగుడే కదా. ఒక తెలుగు బీసీ నాయకుడు ఎత్తుకుతుండే ఏం చేయాలా? సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయలేదు, నువ్వు అది పెట్టిన అది అన్ని ఫాల్స్ అలిగేషన్స్. ప్రూఫ్ కూడా అయిపోయింది. ఫాల్స్ అలిగేషన్, ఈ కార్డు ఇస్తే అది ఇచ్చాడు అన్ని ఆయన ఓర్వలేక
తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు దుష్మన్, ముస్లింస్ కి ముస్లిం దుష్మన్. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ముస్లిం నాయకులు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే అది ఇంత చేసిండు మాకు వక్ బిల్ కి చేసిండు మాకు 12% రిజర్వేషన్, బుద్ధి ఉన్నోడు టీఆర్ఎస్ లో చేయడు పని. బుద్ధిని ఎవరైతే చేస్తాడు మనకేంటి డబ్బులు వస్తున్నాయా లక్షలు లక్షలు వచ్చేసినా తినేసినామా చేసినామా అన్నట్టు ఉంటుంది. బుద్ధి ఉన్నోడైతే టీఆర్ఎస్ కి పోడు. టీఆర్ఎస్ కి పని చేసేటోడు బీజేపీకి పని చేసినట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇద్దరు కుమ్మకైన ఇప్పుడు నుంచో నేను ఒక్కడే అన్నట్టు ఆయన చేస్తుండే. ఇప్పుడు వాళ్ళ కూతురు ఏదో మన మందు దాంట్లో అయింది. అప్పుడు ఏం చేసిండు అమెండ్మెంట్ బిల్ కి చేస్తే కవితక్క బయట వచ్చింది. కవితక్క వచ్చి మొన్న స్టెప్ వేసింది, మస్తు స్టెప్ వేసింది, బోనాలి స్టెప్. తండ్రికి ఆపోజిషన్ గా మాట్లాడుతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళే లేరు. జనాలకేం పట్టించుకుంటారు వాళ్ళు? ఒక కొడుకు ఒకడు బావా బామ్మర్ది వాళ్ళు ఇద్దరు. హరీష్ రావు వీళ్ళకి పడదు, హరీష్ రావుకి కేటీఆర్ కి పడదు, హరీష్ రావుకి కవితకి పడదు. ఇది ఏంటి వాళ్ళ రాజ్యం? దొంగలు ఊరు పంచుకున్నారని సామెత మా నాయన చెప్పిండు. వీళ్ళు దొంగలు ఊరు పంచుకుంటే ఒకరికి తక్కువ వచ్చేస్తే కొట్లాడాల. ఎందుకంటే ఆమెకి ఎక్కడికల్లే తెచ్చి ఎమ్మెల్యే తెచ్చి లాస్ట్ ఎమ్మెల్సీ వేరే కార్యమే లేరా లీడర్లు? ఎంతమంది కష్టపడినారు తెలంగాణ పిల్లలు కాలేజ్ యూనివర్సిటీ క్యాంపస్ తలగబట్టుకున్నారు. వాళ్ళకి ఎవరికైనా తెలంగాణకు లడేశ్వరకు కాకి వెళ్తానో తెలుగు అమరవీరులు ఫ్యామిలీస్ కి అది ఇస్తా ఇది ఇస్తా అని చేతిలో పెద్ద లడ్డు ఇచ్చిండు, తిరుపతి లడ్డు. దాన్ని మొక్కని తింటూ ఉంటున్నారు. ఎవరికైనా ఏమైనా ఇచ్చిండా? అంతమంది కొట్లాడి కనీసం ఎవరికైనా కార్పొరేటర్ ఇచ్చిండా, ఏదైనా చైర్మన్ ఇచ్చిండా, లేకుంటే ఎక్కడైనా ఒక పెద్ద లీడర్ లాగా పోస్ట్ ఇచ్చిండా పిల్లలకు? ఎవరు లేరు. వాళ్ళు చేసే ముందు ఒకటి ఉండే, వచ్చిన తర్వాత రూపం ఒకటి. ఒక ఎస్సీకి మినిస్టర్ చేస్తా అన్నాడు, ఒక సీఎం చేస్తా అన్నాడు, అతనే కూర్చున్నాడు. ఏం చేసిండు? అందరు బల్లా గుద్ది చెప్తున్నా 11 తారీఖు కాంగ్రెస్ చేయి గుర్తుకి నవీన్ యాదవ్ ఓటేసి భారీ అంటే అతి భారీతో రికార్డ్ బ్రేకింగ్ తో గెలిపించాలా. మనం అందరం కష్టపడి గెలిపించుకోవాలా. ఎందుకంటే ఇక్కడ గెలుపు కదా మెజారిటీతోనే రావాలా. రికార్డ్ బ్రేకింగ్ అంటారు కదా జెమ్ని ఎలక్షన్ లో రికార్డ్ బ్రేకింగ్. ఎందుకంటే ఇంతకుముందు ఇండిపెండెంట్ వేస్తే 30,000 చిల్లర ఓట్లు వేస్తే అప్పుడు కూడా అందరు షాక్ అయినారు. అంటే 30,000 నవీన్ది ఇండిపెండెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అందరు కలిసి వచ్చేస్తే ఎట్లా ఉంటది? కనీసం 1,00,000 మెజారిటీనే రా. అరే తగ్గేదే లేదు, తిరిగేదే లేదు, ఇంకా తిరిగేదే లేదు. జై నవీన్ యాదవ్ అనాల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.